స్టార్ట్ చేయాలి? ఫిగర్ రా. తెలుగు అమ్మాయి. సూపర్. వాట్ అ ఫేస్. బ్యూటిఫుల్. ఎక్స్ట్రాడినరీ. మైండ్ బ్లోయింగ్. Me beautiful? I'm beautiful? Can I sit here? Excuse me, sir. Yes? Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chichi. Chichi. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా 2 నొక్కేయడం అలవాటు. బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏజ్ అడిగినా 2 నొక్కేస్తావు. అగా ఇట్రా. అమృతం తాగాల్సిన నీ పెదలతో అర్ధరాత్రి దాకా మందు తాగావా? వెయిట్. ఒక పెగ్గు, 2, 3, ఫుల్ బాట్ల. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్. షీ స్టాల్ చాక్లెట్స్. షీస్ ఎ థీఫ్. పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్. బంగారు సోస్త్రు సిస్త్రు ఓస్త్రు సిస్త్రు హే సుస్త్రు ఆ సుస్త్రు హే ఏంట్రా పాట నిస్త్రీ చేస్తున్నావు? ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ సూస్త్రు ఏ మేస్త్రి. ప్రభా ఎక్కడరా? ప్రాక్టీస్ టైం అవుతుంటే ఇంకెక్కడ ప్రభా? పొద్దున్నో తెలుగమ్మని చూసాడుగా, అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసమా? పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు, ఎలాగోలా తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద దూరం రావాలా? మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే. వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని వస్తే ఏం కర్మరా బాబు. అరే అన్న అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది. మీరు ఏదో చేయండి రా. ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని తబాయిస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్ సార్, ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ. ఎస్ మేమే. పర్లేదు. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్. చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? ఈడొకడు. ఏంట్రా వీడికి ఎలా చెప్పాలి? అరే బాబ్జీ, ఏంట్రా ఫోన్. ఎవరు? ఎస్పీబీ. ఏబీబీ? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా. ఎస్పీబీ. ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ పని ఉండదురా. ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాటించమని రికమెండ్ చేస్తుంటాడు. తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. అవకాశం నాకు ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నా వాయిస్ బాగుంటుంది సార్. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే. ఎక్కువైందమ్మా. ఎక్సైట్మెంట్ ఫస్ట్ లో మాకు అలానే ఉండేదమ్మా. బై సార్. వస్తాను సార్. సీ యు సార్. అంకుల్ రేపు టైంకి వచ్చేస్తాను సార్. మంచి. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా. హీరోయిన్. స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తావిందిరా, ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కింద వాడేసుకున్నావు. బాబు ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పక్కన పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఈజీ. నాకు డౌటే, మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా. డోంట్ వరీరా, లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ. వెయిట్ అండ్ సీ. బూచ్ థామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా? ప్రాక్టీస్ రాలే, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు.
పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వే అది- ఫీల్ అవ్వలేరా ఏదో అది- ఫ్లైట్ ఎక్కించి పంపించేద్దాంలే చూడరా లవర్ విషయంలోను సెల్లు విషయంలో తొందరపడకూడదురా. నచ్చింది కదా అని సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. మీరు అమ్మాయిని చూస్తే అలా అనరా? అది ఇటు చూచాడు. చూడలేదు చూడలేదు. అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మా ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. చూడు మున్ను ఎలా కనిపిస్తున్నారా నీకు? కనిపించిన ప్రతి మాయకి ఐ లవ్ యూ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే చెప్పను. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు. ప్రేమించను రా. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా బెట్టు తొక్కలో పెట్టు నువ్వు. రేపు ఆ అమ్మాయిని నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ లో ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏను మీద ఒట్టి మా డాడీ Exactly. స్వీట్ డాడీ. Yeah. మా డాడీ మీద ఒకటా? ఏయ్. యా, దిశా. బాబు తలుచుకున్నాడేమోనండి. మావా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడాలు లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేశావు. ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? ఆ అమ్మాయి ఎంత కొడతా? చూపి ఎక్కడ రా అమ్మాయి? దా, చూపి బే. అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రేడు? ఏది రా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి రానంది. ఆ. ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నా అమ్మాయి? ఆ చేతిలో బొకే పెట్టుకున్నా అమ్మాయి? ఏజీలో ఉంది కదా ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది కదా. అనిపించట్లేదు. అసలు నాన్న మీద ఒట్టేసాను. రే కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటది. ఒట్టేసాం. అవును ఐ లవ్ చెప్పకూడదు. చెప్పకూడదు. ఫాదర్ ఏం సెంటిమెంట్. చేస్తాం? నాకే ఫిట్టింగ్ పెడతారు. కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా? ఆ. దానికి ఒట్టలేదు కదా? ఆ? ఆ అమ్మాయి నాకు ఐ లవ్ చెప్పొద్దు. ఆ అమ్మాయి నాకు చెప్పుద్దా? మ్మ్. రేయ్! ఆ అమ్మాయి నిన్ను ఓ. ఆడతో సగం ఒట్టేంచి నవ్వుతున్నావటే. ఒరేయ్ వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. రాత్రి అంతా మీ వాయిస్ రివైండ్ చేసి గుర్తు తెచ్చుకొని మరీ విన్నాను. ఎస్ ఆ వాయిస్ ఇట్ ఫెంటాస్టిక్. ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్ మీరు మా ట్రూప్ లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీ లైఫ్ ఏ మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభా అని 6 feet 6 pack తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ అయ్యి మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. మీ దగ్గర ఈ చెక్కలు కూడా ఉన్నాయా? ఇదొక ప్రాబ్లమా సార్? ఎవరతను? అడుగుండి వాడే బ్లాక్ డ్రెస్ 6 feet పిల్లిగడ్డ కూడా పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాడిని చూడగానే మీరు లోలో పడ్డారేంటి? Shut up! నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. నీ లవ్వు గివ్వు నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్సే వద్దు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి నేను చెప్పేది ఒకసారి. Get out! అది ఒకసారి. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. మెంటల్. ఎలా ఉందిరా? అద్దరింది బావా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఒరేయ్, లేరా, లేరా. టైం అవుతుంది. అక్క, టిఫిన్. రేయ్, ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ కమింగ్ కమ్ ఆన్ ఫాస్ట్. పద పద పద. ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు.
టికెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా. ఇప్పుడు ఎలా? ఛ, ఈ రమణారెడ్డిని నమ్మితే కొంప మునిగిందే. హలో ఆ బుచి అడగడం మర్చిపోయాను, తిన్నావా?